నిజమైన అదృష్టం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులుండేవారు. ఒకరు సోము చాలా మంచివాడు, దైవభక్తి గలవాడు. రెండోవాడు రాము స్వార్థపరుడు మరియు అబద్ధాల కోరు. ఒకరోజు వీళ్ళిద్దరూ కలిసి పక్క ఊరిలో ప్రయాణమయ్యారు. దారిలో ఒక పాత దేవాలయం దగ్గర ఆగారు. సోము అక్కడ పడి ఉన్న చెత్తను శుభ్రం చేసి దండం పెట్టుకున్నాడు. రాము మాత్రం నీకు ఇవేమి పిచ్చి పనులు? దేవుడు నీకు ఏమి ఇస్తాడు అని వెటకారం చేశాడు. సరిగ్గా అదే సమయంలో రాముకి దారిలో ఒక పెద్ద బంగారు నాణెల సంచి దొరికింది. వాడు ఎగిరి గంతేసి, చూడు, నా దగ్గర దేవుడు లేడు, భక్తి లేదు, కానీ నాకు బంగారం దొరికింది అని ఎగతాళి చేశాడు. సరిగ్గా అదే నిమిషంలో సోము కాలుకి ఒక పెద్ద మేకు దిగి విపరీతమైన రక్తస్రావం అయింది. సోము బాధతో, దేవుడా, నేనేం తప్పు చేశాను? వాడికి బంగారం, నాకు ఈ గాయమా అని అడిగాడు. మరుసటి రోజు వారు ఇద్దరూ కలిసి ఆ ఊరిలోని ఒక జ్ఞాని దగ్గరికి వెళ్లి తమ సందేశాన్ని అడిగారు. అప్పుడు ఆ జ్ఞాని తన దివ్య దృష్టితో చూసి ఇలా అన్నారు. రాము, నీ జాతకం ప్రకారం ఈ రోజు నీకు ఒక పెద్ద సామ్రాజ్యానికి రాజు అయ్యే యోగం ఉంది. కాని నువ్వు చేసిన పాపాల వల్ల అది కేవలం ఒక చిన్న బంగారు సంచితో ముగిసిపోయింది. తరువాత ఆ గురువుగారు సోము వైపు తిరిగి, సోము, నీ జాతకం ప్రకారం ఈ రోజు నీకు మరణగండం ఉంది. కాని నువ్వు చేసిన పుణ్యం వల్ల నీ ప్రాణం పోవాల్సింది పోయి కేవలం ఒక చిన్న మేకు దెబ్బతో ఆ గండం గడిచిపోయింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు జరిగే చిన్న చిన్న కష్టాలను చూసి ఆగిపోకూడదు. ఆ దేవుడు లేదా ప్రకృతి మనల్ని ఎంత పెద్ద ప్రమాదం నుండి కాపాడిందో మనకు తెలియదు. మనం మంచితనం ఎప్పుడూ వృధా పోదు.